అందరికి నమస్కారం. ఇందాక రెహమాన్ గారు చెప్పినట్టు క్రేజీ అంటే తెలుగులో ఈ వ్యక్తికి చాలా పిచ్చి ఉంది, సినిమా అంటే పిచ్చి. నేను రంగస్థలం చేసినప్పుడు సుకుమార్ గారు గేమ్ ఓన్లీ 38 minutes నరేషన్ అది చేసాం. బట్ 2 hours నరేషన్ ఎవ్రీ డే ఫర్ 200 days నాకు ఇచ్చింది బుచ్చిబాబు ఆ సబ్జెక్ట్ గురించి. అదే సుకుమార్ గారు బిజీగా ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్ని ఓన్ చేసుకుని నేను క్యారవాన్లో కూర్చున్నప్పుడు ఎవ్రీ డే వచ్చి నాకు రంగస్థలం కథ బాగా ఎక్కించాడు. ఆయన అలాంగ్ విత్ సుకుమార్ గారు నేను చాలా వరకు ఆయన అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎస్పెషల్లీ బుచ్చిబాబుకి ఐ గివ్ ద క్రెడిట్. ఆ పిచ్చి ఇంత పిచ్చి ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరినీ సాధించాలంటే మామూలు విషయం కాదు. ఆ పట్టుదల ఆ సంకల్పం బుచ్చిబాబుకు ఉందని నేనేమి ఆశ్చర్యపడిపోవట్లేదు. I'm very happy to be working with Sukumar's best person in his team, that is Butchibabu. Uppalato already of the success chesam, and along with Butchibabu, very soon in this time of my career I can work with Mr. Rahman sir. It is a pleasure, sir, working with you. I still can't believe we are all here standing on this beautiful stage, and I'm very sure we'll make a beautiful film. And it was many people's long dream. నేను జాన్వీ కపూర్ చేయాలని అది ఎంత తెలుసు నీకు, జగదేక్ వీరుడు అట్లా. సో అది మా శ్రేయోభిలాషులు కానీ మా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీ కానీ ఎప్పటి నుంచో ఆశపడుతున్న కాంబినేషన్ కూడా ఈ సినిమా ద్వారా రావడం అనేది ఐఎమ్ వెరీ వెరీ గ్లాడ్. థ్యాంక్ యూ జాన్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ టు ఆల్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ సతీష్ గారు. ఇట్స్ ద ఫస్ట్ టైం దట్ మైత్రితో ఎప్పుడు ఆయన అసోసియేట్ ఉన్నారు. My super hit producers, thank you, and thank you Satish so much. ఇంత జర్నీ మా అందరికి ఇంత ముందు రావడం కారణం మీరు రవి గారు, అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ నవీన్ గారు. థ్యాంక్ యూ అండి. లవ్ నేను 100 సార్లు చెప్తాను, నేను లెక్కలు చెప్పాను కాబట్టి గురువునని. రాయి చెప్పాలంటే నా దగ్గర నేను నేర్చుకోలేదు. అంటే ఎప్పుడు భయపడతాడు. ఉప్పిన సినిమా జరిగేటప్పుడు కూడా విలన్ క్యారెక్టర్ ఎవరు అంటే విజయ్ సేతుపతి సార్ అంటాడు. విజయ్ సేతుపతి ఎందుకు చేస్తాడు అంటారు, ఆయన ఏం చేస్తారని. అంటే ఈ డ్రీమ్స్ బిగ్ అనమాట. ఎప్పుడు బిగ్ 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 అంటే కష్టపడి విజయ్ సేతుపతి మాట్లాడితే ఆయన కనీసం ఈ చిన్న సినిమా చాలా చిన్న ప్రాజెక్టు చేస్తారో తెలియదు. అంటే ఎందుకు చెప్తానంటే తర్వాత వెళ్ళాం నన్ను మాట్లాడేసరికి కన్విన్స్ అయిపోయాడు. తర్వాత ఉప్పిన తర్వాత ఎవరితో సినిమా చేస్తా అంటే రామ్ చరణ్ ఏంట్రా, నేను ట్రై చేస్తాను ఇంకా రంగస్థానం తర్వాత మాట్లాడలేదు. రామ్ చరణ్ ఓకే సరే, ఓకే రామ్ చరణ్ సరే మాట్లాడదాం అయితే. ఓకే నెక్స్ట్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్. అరే నేనే థింక్ చేయలేదు, నేనే డ్రీమ్ చేయలేదు. ఏఆర్ రెహమాన్ గారు అంటే నువ్వు ఏఆర్ రెహమాన్ అంటే అసలు మాట్లాడను నో సార్ అని వెళ్ళి మాట్లాడావు. సో ఈ కన్విన్సెస్ ది బిగ్ డమ్ ట్రూ. నెక్స్ట్ హీరోయిన్ జాహ్నవి కపూర్. అంటే ఎట్లా ఉంటుందంటే ఒకటి. నెక్స్ట్ శివరాజ్ కుమార్. ఏం మాట్లాడినా చాలా బిగ్ ఉంటుంది. బికాస్ వాడి సబ్జెక్టు, వాడి కాన్ఫిడెన్స్, వాడి సబ్జెక్ట్ కోసం కష్టపడే విధానం అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ముందు ఆ స్క్రిప్ట్ మీద తనకున్న డిమాండ్, తనకున్న కాన్ఫిడెన్స్ చూసారు. ఆ కాన్ఫిడెన్స్ అంతటిని ఇంత డ్రీమ్ బిగ్ చేసేటట్టు ఆలోచన చేస్తుంది. అండ్ బుచి ఆల్ ది బెస్ట్. అండ్ డార్లింగ్ చరణ్ ఆల్వేస్ లవ్ యూ. ఒక్కసారి వెళ్ళి తను కూర్చున్నాడు, అలా వాసేసి కూర్చుని నేను కూర్చున్నా, సోఫాలో కూర్చున్నా, తను కథ విన్నాడు, విని డార్లింగ్ ఈ సినిమా చేస్తూ ఉన్నాడు. వెరీ సింపుల్, చాలా సింపుల్గా అయిపోయింది. ఎంత సింపుల్గా అయిపోయిందంటే అలా వెళ్ళడం, కూర్చోవడం, తన కథ చెప్పడం అని అంత నమ్మకం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన అందరి పెద్దలందరికీ, మెగాస్టార్ చిరంజీవి గారికి, అందరికీ టెన్షన్ ఉందని మాట్లాడడానికి, మా గురువు గారు సుకుమార్ గారికి. అంటే అందరూ ముఖ్యమే, ఎవరితో మాట్లాడటం నాకేం అర్థం కావట్లేదు. చరణ్ గారు నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని, నేను అసిస్టెంట్ డైరెక్టర్ మీ సినిమాకి రంగస్థలానికి సుక్కు సార్ గారు ఉన్నప్పుడు ఈ అవకాశాన్ని నేను చాలా బాగా ఉపయోగించుకుంటానని చెప్తున్నాను అందరికీ. రాండీ సార్, రూబెన్, అవినాష్ గారు అందరూ వర్క్ చేస్తున్నారండి. మెయిన్గా చెప్పాల్సింది రెహమాన్ గారి కోసం. అంటే నా 2వ సినిమాకి ఈ డ్రీమ్ వస్తుందని నేను అసలు కళ్ళ కూడా ఊహించలేదండి. అంటే కలగంటామండి, మామూలుగా కళ కనేచ్చు, ఈ కళని కనడానికి కూడా ధైర్యం చేయలేదు. అది మా సుక్కు సార్ వల్ల, చరణ్ గారి వల్ల, రవి గారి వల్ల, నవీన్ గారి వల్ల, సతీష్ గారి వల్ల నెరవేరింది. ఈ సినిమా అందరికీ ఒక మంచి సినిమాగా నిలబడతానని కోరుకుంటున్నాను అండి. జాహ్నవి అంటే ఈ క్యారెక్టర్ రాసుకున్నప్పుడే జాహ్నవి లాంటి అమ్మాయి అని కోరుకున్నానండి. జాహ్నవి వచ్చేసింది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. As Sukumarji said, he is crazy. He is crazy, but he has such a great taste. So he gave me a folder of all the 5 situations. He gave a folder of three songs. Mostly it was mine. That is the dangerous one. Put mine, I don't know what to put again. But I think his enthusiasm is very infectious, and we have kind of finished 3 tunes already. And thank you, and I'm wishing you the very best. Andariki namaskaram. I just want to say thank you. Honestly, I'm still pinching myself to be on the stage with so many people that I love and admire at this early stage in my career. I really feel like I'm truly blessed. Butchi sir came home, I think a couple of months ago to narrate this film, and that's when I saw the madness and the passion in his eyes, and I was like, I just have to work with him, and I think I'm so gifted and blessed to have the opportunity to be a part of this team. And you all have always given me so much love, and I've said this before, but it feels like every time I'm here, it feels like I'm coming home. So thank you so much for that love. I hope I make your proud. Sir, here, sir. Sir, Sukh sir. I want to know. Huh? Good afternoon, everybody. It's always a pleasure to be here in Hyderabad. One time Hyderabad used to be my second home. I've done about 10-12 films in Hindi in Hyderabad. And I've done 3-4 films in Telugu as well. One with Ramgopal Verma and one with Dil Raju. I hope to do some more films here in Telugu whenever God gives me an opportunity, or the demigod here in Telugu industry give me an opportunity. It's a pleasure, and I wish the entire crew a very, very successful film. I wish all what Passion Janvi was talking about Butchi Babu and all what I've heard about him, I'm sure he'll put across a fantastic film. And for a person who could not no, I saw his first film. And I was fascinated by that film, and later I got to know that's his first film. And it was written by his guru, Sukumar. Or produced by him. At one time I was so keen to remake that film in Hindi. I'm still keen. But you see, I don't know the economics today, how that film can materialize, but that desire is still there in me. I've spoken to Sukumar's assistant a couple of times that I would like to do that film in Hindi. I in fact forced my younger daughter to see the film, Khushi. Okay, my daughter says to stop it. I will just go on. Well, thank you very much, and all the best to the crew, the producers.